హలో, ఈరోజు రాగి సంగటి, కోడిగుడ్లు, మునక్కాయల కర్రీ. ఎలాంటి వాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. అన్నంకు కానీ, ముద్దకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేయాలనో చూద్దాము. కోడిగుడ్లు సపరేటు, మునక్కాయలు సపరేటు. మునక్కాయల్లో ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలా. రెండు సపరేట్ ఉడకబెట్టుకొని, ఇది కొంచెం శనగకాయ పప్పులు, చట్నీ పప్పులు కొంచెం వేయించుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలా. రెండు పక్కన ఉడకబెట్టేసి ఒక పాత్ర పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, జీలకర్ర, ఆవాలు, ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నదిగా కట్ చేసి వేసి, 2 మిరపకాయలు, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం ఉప్పు, కారం, 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి బాగా కలబెట్టాలి. తర్వాత 3 పెద్ద సైజు టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలబెట్టేసి, కొంచెం వాటర్ పోసి మూత పెట్టి పెట్టుకోవాలా. బాగా ఉడకనివ్వాలా. ఉడకబెట్టేసి మెత్తబడిపోయిన తర్వాత, ఇలా బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న మునక్కాయలు వేసేసి ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలా. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఎగ్స్కు ఒక కాటు ఇట్లా పెట్టేసుకోవాలా. ఇప్పుడు అవి ఉడికిపోయిన తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న పేస్ట్ను అందులో వేసేసి, తగినన్ని వాటర్ పోసుకొని, కోడిగుడ్లు వేసేసి బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉడికేటప్పుడు కొంచెం ఉడకనిస్తే సరిపోతుంది. కొంచెం ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని, తక్కువైతే కొంచెం లాస్ట్లో ఉప్పు వేసుకోవాలా. అప్పుడే దండిగా కొత్తిమీర, ఒక పిరికెడు కొత్తిమీర వేసేస్తే కోడిగుడ్లు మునక్కాయల కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.